ఇదేంటి డల్గా ఉంది? ఈ పిల్ల మూడ్ చెడిపోతే ప్లాన్ కూడా చెడిపోతుంది. స్వీటీ, ఏంటి అలా ఉన్నావు? నా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు ఆంటీ. వచ్చేస్తారులే. ఈ మాత్రానికి డల్ అయిపోతే ఎలా చెప్పు? హాయ్ స్వీటీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే స్వీటీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే స్వీటీ. మీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, ఇంకా ఎవరి కోసం చూస్తున్నావు? ఇంకో ఫ్రెండ్ రావాలి. తనే నా బెస్ట్ ఫ్రెండ్. తన కోసం ఏమైనా చేస్తుంది తెలుసా? నీ బతుకే గ్యారంటీ లేదు. మళ్ళీ నీకు ఇంకో ఫ్రెండ్. బుజ్జి రాలేదా? వస్తుంది. స్వీటీ, హ్యాపీ బర్త్డే స్వీటీ. థ్యాంక్ యూ. స్వీటీ, దా హాయ్. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. తిను బుజ్జి, నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్ బుజ్జి, ఎలా ఉన్నావు? బాగున్నాను. స్వీటీ, ఈ బ్యాడ్ పోలీస్ నీకోసం ఏం తెచ్చాడో చెప్పుకో చూద్దాం. బర్త్డే కదా, గిఫ్ట్ తెచ్చుంటాడు. అదే, ఆ గిఫ్ట్ ఏంటో చెప్పు. ఎక్కువ ఆలోచిస్తే హెడ్ఏక్ వస్తుంది. ఈ బ్యాడ్ పోలీస్. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ బ్యాడ్ పోలీస్. హ్యాపీ బర్త్డే స్వీటీ. థ్యాంక్ యూ. కార్తీక్, ఏం చేస్తున్నావు? విషెస్ చెప్తున్నానక్క. అది కాదు కార్తీక్, ఆ బ్యాంగిల్స్ నువ్వు నీ కూతురు కోసం కొన్నావు కదా, మరి స్వీటీకి ఇస్తున్నావేంటి? స్వీటీ కూడా నా కూతురు లాంటిదే కదక్క. స్వీటీ నీ కూతురు లాంటిదే, కానీ కూతురు కాదు. బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ అని ఊరికే అన్నారా? నీళ్ళల్లో ఎంత రంగు కలిపినా రక్తం కాలేదు కదా. అక్క ప్లీజ్, నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను. స్వీటీ నేను పరాయి మనిషిగా చూడలేదు, చూడను కూడా. ఇప్పుడు నా సొంత కూతురు బతికే ఉందని తెలిసి కూతుర్లా ఇన్నాళ్ళు ప్రేమను పంచిన స్వీటీని దూరం చేసుకుంటానని, దూరం పెంచుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఇప్పటికీ ఎప్పటికీ స్వీటీ నా కూతురే. నువ్వు ముచ్చటపడ్డావని ఈ ఇంటి వారసురాలకి దక్కాల్సినవి వేరెవరో ముక్కు మొహం తెలియని అనామకురాలకి దక్కితే నేను ఒప్పుకోను. ఆయన నీ అంగీకారం అడగడం లేదు, ఆర్డర్ వేస్తున్నారు. ఇంకా అడ్డుపడి ఆయన చేత మాటలు పడ్డం అవసరమా చెప్పు? పదండి, మనకి చాలా పనులున్నాయి.
ఆవిడ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఎంత ధైర్యం ఉంటే నా మనవరాలను అనామకురాలంటావే? ముందు ఆ పల్లవి ముసుగులో ఉన్న అమ్మాయి పనిబట్టి ఆ తర్వాత నీ సంగతి చెప్తానే. ఈ ప్లాన్ అయినా సరిగ్గా వర్కౌట్ అయ్యి ఆ అమ్మాయి తనంతట తానే తను పల్లవి కాదని చెప్తే అన్ని టెన్షన్స్ తీరిపోతాయి. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో నుంచే కాదత్తా, ఈ లోకంలో నుంచే పైకెళ్ళిపోతుంది. అదేంటి, ఈ మందు కలిపితే కాళ్ళు చేతులు పడిపోతాయని మాత్రమే చెప్పారు. ఆవిడిచ్చిన మందు కలిపితే పక్షవాతం వస్తుంది, ఈ మందు కలిపితే ప్రాణమే పోతుంది. అంటే ఇది విషం. విషమా? ప్రాబ్లం అవుతుందేమో సకలా. ప్రాబ్లం సాల్వ్ అవుతుందత్తా. ఇందాకీ ఐడియా నువ్వే కదా ఇచ్చావు. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ఆ కేక్ మీద ఏం పోస్తున్నారు? అంటే అది 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 కేక్ టేస్ట్గా ఉండాలని హనీ వేస్తున్నాము. లేదు, అది హనీ కాదు, నాకు తెలుసు. మర్యాదగా చెప్పండి. ఈ పిల్ల పట్టించేలా ఉంది సకలా. ఏం చేద్దాం? నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి కార్ టైర్లో గాలి తీసేయి. ఎందుకు? ఆ రుక్మిణిని హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కదా. నువ్వు సూపర్ సకలా. ఫస్ట్ నువ్వు వెళ్ళు. అడుగుతుంటే చెప్పవేంటి? సమాధానమేగా, నేను చెప్తాను. ఆంటీ నన్ను వదలండి. సైలెంట్ గా కూర్చో. ఆంటీ నన్ను వదలండి. ఆంటీ ఆంటీ నన్ను వదలు. సమాధానం కావాలా? ఆంటీ ఏం చేస్తున్నారు ఆంటీ? ఆంటీ ఆంటీ నన్ను వదలండి. ఆంటీ వదలండి ఆంటీ. ఆంటీ నన్ను వదిలేయండి ఆంటీ. లేకపోతే ఏంటి నీ ఓవర్ యాక్షన్? పార్టీకి వచ్చావు, కేక్ తిని కామ్గా వెళ్లకుండా డిటెక్టివ్ లాగా డీటెయిల్స్ ఎందుకే? వదిలేయండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ నన్ను వదిలేయండి ఆంటీ. నన్ను వదిలేయండి ఆంటీ. అరవకే, మాట్లాడుకో. కేక్ లో ఏం కలిపావని అడుగుతున్నావు కదా. విషం కలిపానే. ఇంకాసేపట్లో అందులో విషం ఉందని తెలియక నీ ఫ్రెండ్ పుట్టుక్కుమంటుంది. ఆ విషయం తెలుసుకున్నందుకు నువ్వు కూడా పుట్టుక్కుమంటావు. అబ్బా, ఏంటండి మీరు? మన స్వీటీ పుట్టినరోజును కూడా మీరింత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? చూసుకోవాలి కదా. దీని ఓవర్ యాక్షన్. ఒరిజినల్ భార్య భర్తలు కూడా ఇంత అతి చేయరు. ఈ బుడ్డది కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ పల్లవికి పెడుతుంది. దాంతో అది గిలగిల కొట్టుకుంటుంది. 10 నిమిషాల్లో ప్రాణం పోతుంది. ఆహా, ఇది తలుచుకుంటుంటే పాయసం తిన్నంత హాయిగా ఉంది. లేట్ అవుతుంది, నేను వెళ్ళి కేక్ తీసుకొస్తాను.
మీకెందుకండి శ్రమ, నేను వెళ్ళి తీసుకొస్తాను కదా. పల్లవి, పల్లవి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, సకల హ్యాపీ బర్త్డే. సకల ఏంటిది? ఏమైంది? అంటే అది ఇప్పుడు ఎలాగో కేక్ కట్ చేస్తారు కదా అని. అంతేనా? వేరే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? బర్త్డే రోజు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఏం లేదు. స్వీటీ, నువ్వు కేక్ కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ స్వీటీ. స్వీటీ, ఒక్క నిమిషం. నేనంటే నీకు ఇష్టమన్న విషయం నాకు తెలుసు, కానీ మొదటి పీస్ని ఈ పార్టీని ఇంత గ్రాండ్గా అరేంజ్ చేసిన సకలకి పెట్టాలి. అవునక్క, ఫస్ట్ పీస్ నువ్వు తింటవే న్యాయం. నేనా? నాకెందుకు కార్తీక్? ఏంటి, కేక్ తినమంటే ఏదో విషం తినమన్నంత టెన్షన్ పడుతున్నావు? తీసుకోక. వద్దులే కార్తీక్, నేనేమంత గొప్ప పని చేశానని. స్వీటీకి తనంటేనే ఎక్కువ ఇష్టం కదా, తనకే తినిపించు నువ్వు. స్వీటీ, నువ్వు తనకు తినిపించు. కార్తిక్, కార్తిక్, నువ్వెందుకు కేక్ తిన్నావు? నేను తింటే అవుతుందక్క. అంటే నీకు
కేక్ అంటే ఇష్టం ఉండదు కదా అని. స్వీటీ, ఇంతేనే నీ బర్త్డే పార్టీ? లేదమ్మా, ఇంతకు మించి ఉంటుంది. మ్యూజిక్. అదేంటి సకల, ఆ కేక్ తినగానే పల్లవి బకెట్ తన్నేస్తుందన్నావు. పుట్టినరోజు వేడుక చావు చూసే వేదిక అవుతుంది అన్నావు. ఇక్కడ చూస్తే కూల్ కేక్ తిని అందరూ కూల్గా ఉన్నారు. అదే నాకు అర్థం కావట్లేదత్త. నా చేత్తో నేనే కదా పాయిజన్ కలిపింది. ఎక్స్పైర్ అయిపోయిన పాయిజన్ తెచ్చినట్టున్నావు సకల, అందుకే పని చేసినట్టు లేదు. సారీ సారీ సారీ. ఓ, మీరిద్దరు ఇక్కడున్నారా? కేక్ తీసుకోండి. కేకా? నాకేమొద్దు. అంత షాక్ అవుతున్నారేంటి? ఇందులో నేనేం కలపలేదు. అరే తీసుకోమంటే. సకల, ప్లాన్ అటు ఫెయిల్ అయింది. కేక్ అయినా తిందాం. విషయం ఉందత్తా. విషయం లేదు కదా, తిన్నారుగా వాళ్ళంతా. డౌట్ వస్తుంది, తిందాం. తీసుకో. తీసుకోండి. ఏంటి ఫేస్లో అలా పెట్టారు? ఓ, నాలుకకి పాయిజన్ టేస్ట్ తగలట్లేదా? మూడో కంటికి తెలియకుండా కలిపిన విషయం నాకెలా తెలిసిందో అనుకుంటున్నారా? మీరు కట్టేసిన నిజాన్ని నేను వెళ్ళి విడిపించుకొని తీసుకొచ్చాను. బుజ్జి, గదిలో ఉండాల్సిన నేను ఇక్కడికెలా వచ్చాననుకుంటున్నారా? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, కాపాడండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఆంటీ, ఏంటమ్మా ఇది? ఎవరు నేను ఇలా కట్టేశారు? ఆ సకల ఆంటీ నన్ను ఇక్కడ కట్టేసి
వచ్చేసింది. ఉండు. ఏ, నీకేం కాలేదుగా? థ్యాంక్స్ ఆంటీ. రా